ఏవండోయ్, ఈరోజు నేను పొడిచి పులుసు పెట్టేశానండి. ఎవరిని ఏంటి తెలియాలంటే మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఈ కూర ఉంటుంది చూశారు, నాలుగు కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి, అంత బాగుంటుందండి. మరి ఈ పొడిచి పులుసు కూర నేను దేంతో తయారు చేశాను, తయారీ విధానం ఏంటి, కావలసిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఇది ఏంటో అనుకుని భయపడుతున్నారా అండి? పొడిచి పులుసు అంటే ఎవరిని పొడి చేసిందో ఏంటో అనుకుంటున్నారా? ఇది సొరకాయ అండి బాబు. సొరకాయ మన ఒంటికి చాలా చలువ చేస్తుందండి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే 98% దీంట్లో నీరే ఉంటుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి ఈ కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. దీనికి లేతగా ఉన్న సొరకాయ తీసుకోవాలండి, ఉల్లిపాయలు, ఇంకా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ధనియాల పొడి అండి, అంతే. దీన్ని ముందుగా మనం ముందు రోజు ఒక చీటీ రాసి పెట్టుకోవాలండి. మనకి ఎవరెవరంటే బాగా కోపం ఉందో వాళ్ళ పేర్లన్నీ ఒక చీటీ రాసి పెట్టుకుని ఈ సొరకాయని శుభ్రంగా కడిగి చాకుతో వాళ్ళ పేర్లన్నీ తలుచుకుని కసకసా ఇలా పొడి చేయాలండి. పొడి చేసి మనం దీన్ని ఇప్పుడు ఒక పెద్ద సైజు ముక్కలుగా కోసుకుని ఈ పొడిచి పులుసు కూర వండుకోవాలండి. ఇంకా ఈ సొరకాయలో మరి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి కాబట్టి మన శరీరంలో తయారయ్యేటటువంటి విష పదార్థాలను తొలగించే శక్తి కలిగిందండి సొరకాయ. ఇంకా పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకం ఉన్నవాళ్ళు ఈ కూర తింటే ఆ సమస్య లేకుండా పోతుందండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ కూర దివ్య ఔషధం అండి. హై ఫైబర్ ఉంటుంది కాబట్టి, ఇంకా క్యాలరీస్ చాలా తక్కువ కాబట్టి, వాటర్ ఎక్కువ కాబట్టి చక్కగా కడుపు నిండుతుంది. ఇంకా ఈ విధంగా సొరకాయ పొట్టు తీయకుండా పొట్టుతోనే తింటారు కాబట్టి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి. ఇంకా ఎవరికైనా యూరినరీ ఇన్ఫెక్షన్లు ఉంటే ఈ సొరకాయ తగ్గిస్తుందన్నమాట. ఇంకా సొరకాయలో సి విటమిన్, కే విటమిన్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయండి. సి విటమిన్ తెలుసు కదండి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు, దగ్గు ఇలాంటివి రాకుండా అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుందన్నమాట. ఇంకా కాల్షియం ఉండడం వల్ల మన ఎముకలు, దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయండి. దీంట్లో మన శరీరానికి మేలు చేసేటటువంటి మంచి కొవ్వు ఉంటుందండి కాబట్టి బరువు కూడా తగ్గుతారనమాట. ముందుగా నేను పెద్ద సైజులో కోసుకున్నాను కదండి ఉల్లిపాయ ముక్కల్ని, ఆ ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం వేసుకుని మిక్సీలో వేసుకుని ఇలా నూరేసుకోవాలండి. నూరేసుకుని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. అయితే సొరకాయ మాత్రం కొంచెం పెద్ద సైజు ముక్కలే కోసుకోవాలండి సొరకాయని. ఇగో ఇలాగా. దీనికి మీరు గమనించారు కదండి, పొట్టు తీయకూడదనమాట, లేత సొరకాయ తీసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుందండి కూర, వెన్నలాగా నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట, అంత మృదువుగా అంత చక్కగా ఉంటుందండి. కొంచెం పెద్ద సైజు ముక్కలే కోసుకోండి, మగ్గితే మళ్ళీ కొంచెం చిన్నగా అయిపోతాయండి. ఇలా ఈ విధంగా పొట్టు తీయకుండానే దానికి ఆ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారం బాగా పట్టి చక్కగా చాలా బాగుంటుందండి. ఇంకా చేపల కూర ఎవరైనా సరే తినని వాళ్ళు ఉంటే ఈ కూర పెడితే చేపల కూర టేస్ట్తోనే ఈ కూర తినేయచ్చండి. ఈ విధంగా ఉల్లిపాయ మసాలా బాగా వేగిన తర్వాత ఈ ముక్కలు వేసేసి కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టి ఈ ముక్కలు కాస్త మగ్గనివ్వాలండి. ఎందుకంటే మనం పొట్టుతో కోసాం కదండి, అందుకని ఆ పొట్టు కాస్త మగ్గాలన్నమాట. మగ్గితేనే దానికి ఉప్పు, కారం అన్నీ బాగా పట్టి రుచిగా ఉంటుందన్నమాట. అందుకని వెంటనే సొరకాయ ముక్కలు వేసిన వెంటనే ఉప్పు నీళ్లు పోయకండి, కాసేపు చక్కగా సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి మగ్గడానికి. మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా మగ్గించుకోండి. చూసారు కదండి, ఈ సొరకాయ కూర మన ఆహారంలో భాగం చేసుకోవాలండి. ఇది మగ్గిపోయింది కదా,
నేను ఒక పావు లీటర్ నీళ్లు పోసానండి. ఎందుకంటే మనకి సొరకాయ ముక్క చక్కగా ఉడకాలన్నమాట. ఈలోగా మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. నేనైతే చింతపండుకు బదులుగా మామిడి పౌడర్ అంటే ఆమ్చూర్ పౌడర్ వాడతానండి. మీరు చింతపండు నానబెట్టుకుని ఉంచుకోండి. ఈ విధంగా నీళ్లు పోసాం కదండి, దీన్ని చక్కగా ఉడకనివ్వాలన్నమాట. ఎప్పుడైనా సరే నీళ్లు పోయగానే మనం హై ఫ్లేమ్ పెట్టాలండి. పెద్ద మంట పెట్టి ఆ కూర కుతుకుతా ఉడకడం మొదలైన తర్వాత మూత పెట్టి అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు తొందరగా కూర రెడీ అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోండి. ఆ విధంగా సొరకాయ ముక్క చక్కగా ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత ఇంకొంచెం నీళ్లు ఉండాలన్నమాట దాంట్లో మనకి. అప్పుడు మీరు చింతపండు గుజ్జు తీసుకుని అందులో వేసుకుని పులుపు కోసం అండి. దీనికి కొంచెం పులుపు వేస్తేనే బాగుంటుందన్నమాట, చేపల కూర టేస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి కొంచెం చింతపండు గుజ్జు వేసుకోండి. నేనైతే ఆమ్చూర్ పౌడర్ వేసానండి. ఎందుకంటే అది నేను ఎక్కువ శాతం చింతపండు వాడినండి. చింతపండుకు బదులుగా ఈ విధంగా ఆమ్చూర్ పౌడర్ అంటే మామిడికాయ పౌడర్ అండి. ఈ మామిడికాయ పౌడర్ ఎలా తయారు చేయాలో నా ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. నేను తయారు చేసుకున్న మామిడికాయ పౌడర్ అండి ఇది. ఈ విధంగా ఒక చెంచా వేసుకోండి. మరి కూర పూర్తిగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పులుపు సరిపోయినాయో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుని మనకి ఏది తక్కువైనా సరే దాన్ని కొంచెం వేసుకోవాలన్నమాట. ఈ కూర వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, ఇంకా చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుందండి. అన్నంలో కంటే కూడా చపాతీలోకి ఈ కూర చాలా బాగుంటుందన్నమాట. ఇంకా జొన్న రొట్టెల్లో తినచ్చు. జొన్న రొట్టెలు చప్పగా ఉంటాయి కదండి, అలాంటి జొన్న రొట్టెలు తినేవాళ్ళు, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ కూర తయారు చేసుకుంటే, ఇందులో మనం ఉల్లిపాయ వేసాము, దాంట్లో హై ఫైబర్ ఉంటుంది. ఈ సొరకాయ పొట్టుతో వండుతున్నాం కాబట్టి దీంట్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ కూర దివ్య ఔషధంలాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా కూర రెడీ చేసుకుని మనం దీంట్లోకి తీసేసుకోవాలండి. చూసారు కదా, డిష్లోకి నేను తీసేసాను. ఈ కూర చాలా బాగుంటుందండి. కాకపోతే లేత సొరకాయ తీసుకోండి. లేత సొరకాయ అయితే ఉప్పు కారం చక్కగా పట్టి మువ్వలాగా చక్కగా తయారవుతుందండి. ఇంకా మీకు ఇంకొక విషయం చెప్తానండి ఈ వీడియోలో. ఇదేనండి సొరకాయ కూర. సొరకాయ పొడిసి పులుసు అంటాం, పొడిచి పులుసు అంటారండి దీన్ని. నచ్చిందా అండి మీకు ఈ కూర? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఇది సర్జికల్ స్టీల్తో తయారైన ప్యాన్ అండి. దీంట్లో చూడండి అస్సలు అడగంటది అనమాట. ఏ కూర వండినా, ఏ ఫ్రై చేసుకున్నా దీంట్లో మనకి అస్సలు అడగంటదండి. ఇలాంటిది కొనుక్కోండి. మనం రాతండి వస్తువులు మెల్లమెల్లగా బయట పారేయాలండి. రాతండి వస్తువులు, అల్యూమినియం పాత్రలు మనం వాడకూడదు, అనేక అనారోగ్యాలు వస్తాయి. ఇక నాన్ స్టిక్ కూడా అంతంత మాత్రమేనండి. మనం వాడే కొలది ఆ నాన్ స్టిక్ కూడా మనకు తెలియకుండానే పొరలుగా పొరలుగా ఊడిపోయి మనకు తెలియకుండానే ఆహారంలోకి వెళ్ళిపోతుందండి. కాబట్టి ఆ రెండు మంచిది కాదండి. ఇది సర్జికల్ స్టీల్ అనమాట. మనం ఎంత వేడి చేసినా, మనం ఎలాంటి ఫ్రైలు చేసినా, డీప్ ఫ్రైలు చేసినా కానీ అస్సలు అడుగంటదండి. చూసారు కదా మీరు, చూడండి ఎంత నీట్గా ఉందో. కాబట్టి మనం కూరలో ఇలాంటి వాటిల్లో మనం వండుకోవాలండి. కాబట్టి ఇలాంటి సర్జికల్ స్టీల్తో తయారు చేసిన ఈ పాత్రల్ని మీరు కొనుక్కుంటే ఆరోగ్యానికి మంచిదండి. ఈ సొరకాయ కూర మీ అందరికీ నచ్చే ఉంటుంది కదండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చేపల కూర టేస్ట్లో ఉంటుంది. అలాగే ఈ పాత్ర కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.